మన మనసు ఎంత విచిత్రమైనదో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు ఒకరి గురించి మంచిగా ఆలోచించడం మనకు రాదు. ఎవ్వరి గురించైనా ఒక మంచి అభిప్రాయాన్ని మన హృదయంలోకి రానివ్వం. నిరంతరం మన మనసు లోపల ఏదో ఒక కుళ్ళు, దురాలోచన, ఒక చెడ్డ తలంపు పుడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనుషులమైన మన స్వభావమే అది కనుక. మన ఊహలు, మన హృదయంలోని తలంపులు అన్నీ ఎల్లప్పుడూ ఏదో ఒక చెడ్డ వైపే పరిగెడుతూ ఉంటాయి. ఎంత ఘోరమంటే మన కళ్ళ ముందు ఎంత మంచి భక్తులున్నా, ఎంతటి నీతిమంతులు బ్రతుకుతున్నా, మన మధ్యలో ఎంత గొప్ప ఆత్మీయులున్నా సరే, మన బుర్ర మాత్రం వాళ్ళలో కూడా లోపాలను వెతకడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు పైకి అలా కనిపిస్తున్నారు కానీ, లోపల ఏదో ఒక తప్పు చేస్తున్నారని అనుకుంటూ ఉంటాం. వాళ్ళెక్కడో ఒక చోట పడిపోతారు, దొరికిపోతారని మనసులోనే భావిస్తూ ఉంటాం. అంటే మన ఆలోచనలు, ఊహలు అంతా మురికిగా మారిపోయాయి. ఎప్పుడు ఎదుటివారిలో తప్పిదాలు వెతకడమే తప్ప, ఒక మంచి ఆలోచన, ఒక శ్రేష్టమైన తలంపు చాలా సార్లు మనలో అసలు కనపడదు. లోకంలో ఉండేవాళ్ళు, దేవుని ప్రేమ ఎరగని అన్యులు అలా ఆలోచించడం వాళ్ళ సాంప్రదాయం కావచ్చు. కానీ దేవుని ప్రజలుగా జీవించే మనలో ఆ దురాలోచన ఉండకూడదు. మనం ఒక మంచి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండాలి. నిజంగా దేవుని కోసం బ్రతకాలనుకుంటే మనం మొదట దేవుని లాంటి మనసును కలిగి ఉండాలి. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు సమాజం అసహ్యించుకునే వేశ్యలను వేశ్యలనలేదు, దొంగలను దొంగలనలేదు, అందరూ తిట్టుకునే సుంకరులను పాపులని దూరం పెట్టలేదు. ఆయన వారందరినీ ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఆయన మనసు అలాంటిది కాబట్టి. ఆయన ఎవరి పట్ల దురాలోచన చేయడు, ఎవరి పతనాన్ని కోరుకోడు. ఆయన ఎప్పుడు అందరి గురించి మంచిగానే ఆలోచిస్తుంటాడు. నువ్వు ప్రతిరోజు మోకరించి దేవుని ప్రేమ కావాలి, దేవుని కృప కావాలి, దేవుని కనికరం కావాలి, ఆయన తోడు నా జీవితంలో కావాలని కోరుకుంటున్నావేమో. అలా కోరుకునే వాళ్ళు ఎవ్వరు కూడా హృదయంలో దురాలోచన చేయకూడదు. ఎవరి గురించి కూడా మనసులో చెడ్డగా ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ చెడ్డ ఆలోచనలు అనేవి దేవునికి అసలు ఇష్టం లేవు. అవి దేవుని దృష్టిలో పరమ అసహ్యమైనవి, హేయమైనవి. కాబట్టి మన హృదయంలోకి అలాంటి చెడు ఆలోచన రాకుండా ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్త పడాలి. నిజానికి మన మనసును మనం నియంత్రించుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే మనం రోజు చూసే లోకం అలాంటిది కాబట్టి. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు దేవునితో ఏం మాట్లాడుతుంటాం? ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని చల్లగా చూడు, నాకు అది కావాలి, ఇది కావాలని ఎన్నో అడుగుతాం. కానీ అలా ప్రార్థన చేసి లేచిన 5 నిమిషాలకే పక్కింటి వాడినో లేక మన మనసుకు నచ్చని వాడినో చూడగానే మన బుర్రలో మళ్ళీ పాత నెగిటివ్ ఆలోచనలు మొదలైపోతాయి. వీడెప్పుడు నాశనం అయిపోతాడా, వీడి గర్వం ఎప్పుడు అణిగిపోతుందా అని లోపల లోపలే అనుకుంటూ ఉంటాం. మనం చేసే ప్రార్థనల కంటే మన మనసులో నిరంతరం నడిచే ఈ రహస్య ఆలోచననే దేవుడు ఎక్కువగా గమనిస్తుంటాడు. నోటితో స్తోత్రాలు చెప్తూ హృదయంలో ఇతరుల పతనాన్ని కోరుకుంటే ఆ భక్తికి అర్థమే లేదు. ఒక వ్యక్తి బయట సమాజానికి ఎంత గొప్పగా కనిపించినా దేవుని దృష్టిలో మాత్రం అతని అంతరంగమే ముఖ్యం. దేవుడు మన ముఖాన్ని చూడడు, మన హృదయాన్నే చూస్తాడు. ఎదుటివాడు నిజంగానే తప్పు చేస్తుండవచ్చు, వాడు లోకంలోనే బ్రతుకుతుండవచ్చు. కానీ వాడు తప్పులను ఎత్తి చూపడానికి, వాడిని పాపి అని ముద్ర వేయడానికి మనం ఎవరు? మనం ఏమైనా పవిత్రులమా? మన హృదయాలు ఏమైనా మురికి లేకుండా ఉన్నాయా? లేదు కదా. మనలో కూడా 100 తప్పులు పెట్టుకొని ఇతరులను వేలెత్తి చూపించడం దేవునికి అస్సలు నచ్చదు. దేవుడు మనల్ని ఎలాగైతే మన తప్పులతో సహా ప్రేమించి, క్షమించి ఆదరించాడో మనం కూడా ఎదుటి వారిని అలాగే చూడాలి. వాళ్ళ తప్పులను కాకుండా వాళ్ళలోని మంచిని వెతకడం నేర్చుకోవాలి. నిజమైన ఆత్మీయత అంటే చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం మాత్రమే కాదు. నీ పక్కనున్నవాడు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఒకవేళ వాడు నీకు కీడు చేసినా సరే, వాడి పట్ల నీ మనసులో దురాలోచన రాకుండా కాపాడుకోవడం. ఎప్పుడైతే మనం మన హృదయాన్ని ఇలాంటి పవిత్రమైన, శ్రేష్టమైన ఆలోచనతో నింపుకుంటామో, అప్పుడే దేవుని నిజమైన కృప మన మీదకు వస్తుంది. మన మనసులో ఉన్న మురికినంతా కడిగి వేసుకొని దేవుని లాంటి స్వచ్ఛమైన ప్రేమను, మంచి ఆలోచన దృక్పథాన్ని అలవాటు చేసుకున్నప్పుడే మన జీవితాలు నిజంగా ధన్యమవుతాయి. దేవునికి అసహ్యమైన ఆ దురాలోచనకు మన గుండెల్లో ఎప్పటికీ చోటివ్వకూడదు. సరే, ఈ విషయాలన్నీ ఇంకా లోతుగా గుండెలు కదిలేలా మాట్లాడుకుందాం. అసలు మనకి ఇతరుల మీద ఎందుకంత త్వరగా తప్పుడు ఆలోచన వస్తాయి? ఎందుకంటే మన కంటికి ఎదుటివాడి లోపం కనిపించినప్పుడు మనసులో ఒక వింత గర్వం తలెత్తుతుంది. వాడి పాపి, నేను వాడికంటే బెటర్, వాడు తప్పు చేస్తున్నాడు, నేను చాలా పద్ధతిగా బ్రతుకుతున్నానని మనల్ని మనం గొప్పగా ఊహించుకోవడానికి ఈ దురాలోచనలు ఒక నిచ్చెనలా పనిచేస్తాయి. ఎదుటివాడిని మానసికంగా క్రిందికి నెట్టేసి మనం పై సీట్లో కూర్చోవాలనే స్వార్థమే ఈ చెడ్డ తలంతులకు మూలం. కానీ మనం ఒక సత్యాన్ని మర్చిపోతున్నాం. ఏ రోజైతే మన హృదయంలో ఒకరి మీద దురాలోచన పడుతుందో ఆ రోజే మన హృదయం ఒక చెత్త కుప్పగా మారిపోతుంది. లోపలంతా కుళ్ళును దాచుకొని బయట మనం ఎంత సువాసన వెదజల్లినా
దేవునికి మాత్రం ఆ మురికి వాసనే కనిపిస్తూనే ఉంటుంది. మన కళ్ళ ముందు ఒక అన్నో, తమ్ముడో దారి తప్పి వెళుతుంటే, అయ్యో! వాడు పడిపోతున్నాడే, దేవుడు వాడిని మార్చాలని కన్నీళ్లు కార్చాల్సిన హృదయం మనకుండాలి. అంతేకాని, చూసావా, నేను ముందే అనుకున్నాను వీడిలాగే దొరికిపోతాడని లోపల చంకలు గుద్దుకుంటే మన అంతరంగం ఎంత క్రూరంగా మారిపోయిందో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజమైన దేవుని మనసు అంటే ఏంటో తెలుసా? ఇతరులు నిన్ను శపించినా, నీకు ద్రోహం చేసినా, నీ వెనుక గోతులు తవ్వినా సరే, వాళ్ళ పట్ల నీ లోపల ఒక చిన్న చెడు ఆలోచన కూడా రాకుండా కాపాడుకోవడం. సిలువ మీద తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించని పలికిన ఆ దేవుని స్వరూపం మనలో కనిపించాలి. ఎదుటివాడి పతనాన్ని చూసి ఆనందించే మనసు సాతానిది. వాడెంత పాపి అయినా వాడి రక్షణను కోరుకునే మనసు దేవునిది. ఇప్పుడు చెప్పు, నీ హృదయం ఎవరిలా ఆలోచిస్తుంది? దేవుని ప్రేమ, కృప, తోడు అనేవి ఏదో మార్కెట్‌లో కొనే వస్తువులు కావు. అవి మన హృదయ పవిత్రతను బట్టి దేవుడు మనకిచ్చే వరాలు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల పట్ల నీ మనసులో ఉన్న ప్రతి నెగెటివ్ ఆలోచనను, ప్రతి ఈర్ష్యను, ప్రతి అనుమానాన్ని పికిలించి అవతల పారేస్తావో, అప్పుడే నీ హృదయంలో దేవుడొచ్చి కూర్చుంటాడు. నీ అంతరంగం ఒక ప్రార్థన మందిరంగా మారుతుంది. ఇకనైనా ఇతరుల వైపు తీర్పు తీర్చే కళ్ళతో చూడడం ఆపేద్దాం. అందరినీ దేవుడు ప్రేమించినట్లే ప్రేమిద్దాం. ఏ రోజైతే మన హృదయం నుండి దురాలోచన మురికి పూర్తిగా కడిగివేయబడుతుందో, ఆ రోజే మనం నిజమైన దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ప్రకాశిస్తాం.